ఆకలేస్తుందా? 1 సెకండ్ తీసుకోండి. మీరు నన్ను కాపాడితే నేను మిమ్మల్ని కాపాడాను. నాకు కృతజ్ఞత ఉంది, మీకే బాధ్యత లేదు. రౌడీల నుంచి నిన్ను కాపాడడానికి అంత కష్టపడితే నాకు కృతజ్ఞత లేదంటావా? ఈ అడవిలో ఒంటరిగా మగ్గిపో.
తీసుకొచ్చాను ఆకలితో నీరసించిపోయారని పళ్ళు తీసుకొచ్చి తినిపించాను. నాకు కృతజ్ఞత ఉంది, నీకే బాధ్యత లేదు. మేఘమాల 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 ఛా, నిజంగా నేను క్షణికావేశంలో తొందరపడి తను వదిలేసి వచ్చి తప్పు చేశాను. పాపం తనెక్కడికెళ్ళిందో. ఇలా జరగకుండా ఉండాల్సిందే. మేఘమాల మేఘమాల సార్, వాళ్ళు వస్తారని 2 రోజులు ఎదురు చూసాం సార్. ఆఖరికి ఫారెస్ట్ ఆఫీసర్స్తో కూడా వెతికించాం. ప్రయోజనం ఉందా సార్? ఈసారైనా మీరు మమ్మల్ని తిట్టకుండా విరంచి గారికి ఫోన్ చేయండి సార్. సారీనయ్యా, మీరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. మీడియాకి విరించి గారికి తెలియకూడదని, ఆడపిల్ల పరువని, నా మాట పోతుందని ఇప్పటిదాకా మిమ్మల్ని ఆపినందుకు నన్ను క్షమించండి. చేస్తాను, ఇప్పుడే చేస్తాను. ఏమైపోయారు బాబు? బాబు, మీరు క్షేమంగా తిరిగి వచ్చినందుకు మా అందరి ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. అవును రిషి, నీతో మేఘమాల రాలేదా? తను ఇక్కడికే వచ్చిందేమో అని నేను చూస్తున్నాను. అదేంటి రిషి, తను నువ్వు కలిసి బయలుదేరారని, మీరిద్దరూ కలిసి తప్పిపోయారని డ్రైవర్ చెప్పాడే. ఇక ఎప్పటికీ రాదు. మా అన్నయ్య మనుషులు ఈ పాటికే దాన్ని ఫినిష్ చేసుంటారు. అమ్మయ్యా, తనింకా అడవిలోనే తిరుగుతుంటుంది. తను తిరిగి రాకపోతే బాగుండు. ఆడపిల్ల ఒంటరిగా ఈ అడవిలో ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. సార్, ఏం చేద్దాం సార్? సార్, ఏం చేద్దాం అంటారు సార్? సార్ చెప్పండి సార్. కలిసి వెళ్తే కలిసి రావాలని రూల్ ఉందా? అయినా మీకేంటి? తను కష్టపడి తిరిగొస్తే తినేస్తున్నారంతా. నువ్వు రా రిషి.
ఆడపిల్లని అడవికి అడవి మృగాల కన్నా క్రూరమైన రౌడీలకి వదిలేసొస్తావా? నేను మానవత్వం ఏమైనా ఉందా? నేను ఏమైపోయినా పర్వాలేదని వదిలేసి వచ్చేసావు కదూ? లేదు, నీకోసం వెతికాను. అబద్ధం చెప్పొద్దు. నీకు నా మీద కోపం ఉందని, పగ పెంచుకున్నావని తెలుసు. కానీ ఎలా ప్లాన్ చేసి కక్ష తీర్చుకుంటామని తెలీదు. ఒక ఒంటరి ఆడపిల్లని ప్రమాదంలో వదిలేసి వచ్చేసావు. నువ్వే హీరోవి, నువ్వు ఎప్పటికీ విలన్వే. అరకులో బాగా అలసిపోయినట్టున్నావు. అరే ఆగాగాగు, అక్కడ అడవిలో బాగా నలిగిపోయినట్టున్నావు కదా. కొత్త చెప్పులు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పాత చెప్పులు తెగితే తప్ప అమ్ములతో కొత్తవి కొనొద్దని చెప్పింది. చెప్పు తెగేదాకా కొట్టి కొత్త చెప్పులు కొనుక్కోమంటావా? ఇలా పాత చెప్పులతోనే కొన్నాళ్ల పాటు సర్దుకుపోమంటావా? అబ్బే, బంగారం లాంటి చెప్పులు ఎందుకు తెగ్గొట్టుకోవడం? అయినా నేనేమన్నాను? ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావా అని అడిగానంతే. జాగ్రత్త, నోరు జారే ముందు చెప్పుల సంగతి గుర్తుపెట్టుకుని మాట్లాడు. నన్నే చెప్తూ కొడతానంటావా? నేను నీ బతుకు మీదే కోలుకలేని దెబ్బ కొడతానే, చూస్తూ ఉండు. ఇది ఇక్కడ వదిలేసేలేవా? ఎంత మంచి పని చేసావే మేఘమాల. జిత్తు జిత్తు, ఓ ఇక్కడున్నావా? ఆ తైతక్కలాడి వచ్చిందా? ఇప్పుడే వచ్చింది పిన్ని. అమ్మయ్యా, నా
నాకు చాకరీ తప్పింది. మేఘమాలకు ఫోన్ వస్తున్నట్టుంది. వాళ్ళ మాస్టర్ ఏమో లిఫ్ట్ చేయవేంటి పిన్ని? దాని ఫోన్ నేను లిఫ్ట్ చేయడం ఏంటి? ఆ తైతక్కల తలతిక్కల మాస్టర్తో నేను మాట్లాడడం ఏంటి? నాకు కావాల్సింది అదే. హలో హలో, ఎవరు? హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? మిమ్మల్ని ఎవరు? హలో 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 హలో, ఎవర్రా? ఎవరో నాకేం తెలుసు పిన్ని. మేఘమాలకు వచ్చిన ఫోను నేను లిఫ్ట్ చేసేసరికి జవాబే లేదు. నా గొంతు నచ్చలేదేమో, ఆవిడ గారు లిఫ్ట్ చేస్తేనే మాట్లాడేవాడేమో. అయినా ఈ కాలంలో అమ్మాయిల ఫోన్లు ఇంట్లో వాళ్ళు ఎత్తితే ఇంతేనంట. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? హలో, హాయ్ డియర్, ఇంటికి చేరుకున్నావా మేఘ డార్లింగ్? ఏంటో అరకులో మనిద్దరం ఒంటరిగా కలుసుకోవాలని ఎంతనుకున్నా ఎవరో ఒకరు అడ్డు పడుతూనే వచ్చారు. నీతో మాట్లాడాలని, నీ చేయి పట్టుకొని అలా అలా అడవిలో తిరగాలని, ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో నిన్ను సొంతం చేసుకోవాలని ఎన్నో ఊహించుకున్నా. కానీ ఏం లాభం, అక్కడ ఎవరైనా గమనిస్తే బాగుండదని భయపడి నన్ను దగ్గరికే రానివ్వలేదు. ఇప్పుడు సిటీకి వచ్చాం కదా, రిహార్సల్స్ పేరుతో నువ్వు బయటకొచ్చి నా కారులో నిన్ను స్టార్ హోటల్కి తీసుకెళ్తాను. అక్కడికి మన ఇష్టం. ఏంటి ఏం మాట్లాడో? పక్కన ఆ డ్రమ్ ఉందా? అదే నీ అములత్త మిడుగుడ్లేసుకొని మిట్కరిస్తూ నిన్నే చూస్తుందా? లైట్ తీసుకో. దాన్ని అడ్డు తొలగించుకోవడం ఎంతసేపు? ఏ కాఫీలోనే విషయం కల్పించావనుకో, గుట్టు సప్పుడు లేకుండా గుటుక్కుమంటుంది. రోగిస్ట్ కదా, ఏ రోగంతోనో పోయిందనుకుంటారు. అయినా చంపాలనుకుంటే ఎన్ని దారులు లేవు. ఏదో ఒక ప్లాన్ వేసి లేపేద్దాంలే. ఏమంటావు? దొంగ సచ్చినాడా, నీ నోరు పడిపోను. నన్ను చంపేమని దానికి నేర్పిస్తావా? ఎంత ధైర్యం రా నీకు? అసలు
సారీ 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 ఆంటీ సారీ ఆంటీ సారీ సారీ. నా మనవణ్ణి చంపదెబ్బ కొట్టిందా? ఎవత్తది? మేఘమాల అని కొరియోగ్రాఫర్ మేడం.